హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విందామా తిందామా. ఈరోజు నేను కోడిగుడ్డుతో ఒక కొత్త రకం రెసిపీ ట్రై చేశానండి. తెల్లగడ్డ కొంచెం జీలకర్ర ఉప్పు ఇవన్నీ వేసి టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది. స్పైసీగా మనకి ఇంకా వేరే సైడ్ డిష్గా కూడా ఏమీ అవసరం లేదు, జస్ట్ డైరెక్ట్గా దీన్నే కలుపుకొని తినేయచ్చు. ఫస్ట్ చూస్తున్నారు కదా, కొంచెం జీలకర్ర, ఒక 10 వెల్లుల్లిపాయలు, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం ఇవన్నీ తీసి పెట్టుకుని ఫస్ట్ జీలకర్రని కొంచెం కచ్చాపచ్చాగా దంచుకుని ఆ తర్వాత తెల్లగడ్డ కారం కూడా వేసుకుని మరీ మెత్తగా కాకుండా అలాగని పలుకుగా కాకుండా కొంచెం లైట్గా ఆ తెల్లగడ్డని క్రంచీ టేస్ట్ తెలిసేటట్టుగా ఇలా రోట్లో వేసి దంచుకోండి. మిక్సీకి వేస్తే మరీ మెత్తగా వచ్చేస్తుంది కాబట్టి అంత బాగోదు. సో ఇలా మీ దగ్గర చిన్న రోలు ఉంటే దాంతో నీట్గా దంచేసి ఈ పేస్ట్ని పక్కన పెట్టుకోండి. ఈలోపు ఒక పెద్ద సైజ్ ఉల్లిగడ్డ ఇంకా పచ్చిమిర్చి ఇవి రెండు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ మీ దగ్గర ఉంటే ఆప్షనల్, కొత్తిమీర ఇవన్నీ అన్నీ తీసి కట్ చేసి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ గ్రైండ్ చేసుకున్న పేస్ట్ తీసి పక్కన పెట్టుకుని ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుందాము. పాన్ కొంచెం వేడయ్యాక దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి. ఎగ్ కదా, నీసు వాసన రాకుండా ప్లస్ ఈ కారం అంతా ఎక్కువ వేగాలి, సో కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. 2.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు మనం తీసుకున్న కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్, అది పచ్చిమిర్చి వేసుకుని కొంచెం సాల్ట్ వేసుకోండి. ఆనియన్స్ త్వరగా వేగుతాయి, కలర్ చేంజ్ అవుతాయి. వేసుకుని మనం ఇందాక దంచి పెట్టుకున్నాం కదా ఆ కారం కూడా వేసుకుని కాసేపు వేగనివ్వాలి. ఇప్పుడు ఇందులో 2 గుడ్లు కొట్టేసుకుందాము. మీరు ఆనియన్స్ పెంచే కొద్దీ ఎగ్ కూడా కొంచెం క్వాంటిటీ పెంచుకోండి, అప్పుడే కొంచెం గ్రేవీగా వస్తుంది. ఎగ్స్ ఎక్కువ వేసుకుని ఆనియన్స్ తక్కువ వేసుకున్నా మీకు కలుపుకునే దానికి బాగా రాదు. సో ఆనియన్స్ ఎక్కువ వేస్తే దీనికి టేస్ట్ బాగుంటుంది. చూసారు కదా, బాగా మగ్గనిచ్చాను. ఆనియన్స్ వెంటనే కలిపేయకూడదు, కాసేపు ఇలాగే మూత పెట్టేసుకుని కిందది కొంచెం వేగాక ఇప్పుడు గంట పెట్టుకుని పెద్ద పెద్ద పీసెస్ చేస్తూ రెండో సైజ్ టర్న్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, చూసేదానికి లుక్ ఎంత బాగుందో. కారం కొంచెం ఎక్కువే పడుతుంది కారము. మరీ మెత్తగా కాకుండా ఇలా కొంచెం పెద్ద పెద్ద పీసులుగా చేసి 2 సైడ్స్ తిప్పుకుంటూ దీన్ని ఎక్కువ బాగా వేగనివ్వాలి. ఎగ్ అప్పుడే నీచు వాసన రాకుండా ఉంటుంది. తెల్లగడ్డ వేస్తే నార్మల్గా నీచు వాసన రాదంటారు. చూసారు కదా, ఎక్కువ వేగితేనే టేస్ట్ బాగుంటుంది. స్పైసీగా వేడి వేడి అన్నంలోకి వేసుకుంటే ఇంకా వేరే ఏం అవసరం లేదండి నంచుకోవడానికి. మామూలుగా అయితే పప్పు కూరలు వాటిలోకి సైడ్ డిష్గా చేసుకుంటాం కదా, కానీ దీనికైతే ఏం అవసరం లేదు. డైరెక్ట్గా దీంతో ఇలాగే అన్నంలో కలుపుకొని తినేస్తే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.